నమస్తే, నేను సిరి. ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ రద్దయినట్టేనా, ఆయన అరెస్ట్ మాత్రమే మిగిలిందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ గురించి, గతంలో ఆయన పాస్పోర్ట్ గురించి ఏదైతే ఉందో మరి కోర్టు కూడా దానికి నో అబ్జెక్షన్ చేసింది, 5 ఏళ్ల రెన్యువల్కి ఓకే చెప్పింది. కాకపోతే ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే రోజుకొకటి, ఏదైతే గత హయాంలో జరిగింది రోజుకొకటి అవినీతి అక్రమం బయటకు వస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే ఉచ్చులాగా బిగుస్తుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఈయన అరెస్ట్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? సో ఒకటమ్మా, ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాస్పోర్ట్ ఇంకా రెన్యూవల్ ఏదో సస్పెన్స్లోనే ఉన్నట్టుంది. రెండోది కోర్టు సిగ్నల్ ఇచ్చినా కూడా అక్కడ ఏదో మొత్తం మీద ఇంకా ఏదో టెక్నికల్గా ఏదో క్లారిటీ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. సో పక్కనేమో పాపం ఆయనకున్న ఆ పిచ్చికి మందులు కూడా అయిపోయినట్టున్నాయి. కోర్సు మందులు అయిపోయింది, ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని చూడాలి, ఆయన ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి, మళ్ళీ మందులు తెచ్చుకోవాలి అక్కడి నుంచి. సో ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చూశారు కదా, తన ప్రవర్తన కానీ తను మాట్లాడే తీరు కానీ దద్ద అంటున్నాడు, ఏంటంటో అంటున్నాడు. సో విచిత్రమైన హావభావాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఓ పక్కనేమో పిచ్చి ముదిరిపోతుంది, ఓ పక్కనేమో పాస్పోర్ట్ క్లారిటీ రావట్లేదు, ఓ పక్కనేమో టూరు క్లారిటీ రావట్లేదు. ఈ లోపల అతనికి ఏదో సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళగా విపరీతంగా ఇటువంటి 1 by 1 మీరు చెప్పినట్టుగా ఒక పక్కన ఈ లిక్కర్ స్కామ్ కానీ, ఒక పక్కన ల్యాండ్ స్కామ్ కానీ, ఒక పక్కన మైన్ స్కామ్స్ కానీ, ఒక పక్కన వైన్ స్కామ్ కానీ, ఈ శాండ్ స్కామ్ కానీ, ప్లస్ లేటెస్ట్గా ఈ తిరుపతి లడ్డు వ్యవహారం. సో లడ్డు వ్యవహారం కూడా ఇది పెద్ద ఇష్యూగానే కాబోతుంది. ఎందుకంటే అది పూర్తిగా ఆధారాలతో పాటు ఆ ల్యాబ్ రిపోర్ట్స్తో పాటు వాళ్ళు పాలకపక్షం రెడీగా ఉన్నారు వాళ్ళు. సో మరి ఎన్ని అంశాలు చూస్తే మరి చివరికి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తనకి మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్నట్టుగానే ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ ఆ వాతావరణం కూడా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. సో మళ్ళీ ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మస్థానం ఇతని కోసం వేచి చూస్తున్నట్టుంది. సో మరి అది ఎప్పుడు ఏంటన్నది బహుశా తొందరలోనే జరగబోతుంది అన్నట్టుగా కూడా సంకేతాలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తుంటే సెంట్రల్ నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఉండేది అని చెప్పేసి మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు వస్తున్న ఇవన్నిటికీ ఇంకా సెంట్రల్ నుంచి కూడా సపోర్ట్ దొరికే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులతో పాటు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు చేస్తున్న కేసులు కూడా ఒక్కొక్కటిగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ శిక్షలతో పాటు ఈ శిక్షలు కూడా అంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే కోర్టు కూడా విచారణకి డైలీ అంటే రోజువారీ విచారణ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం జరుగుతుంది? సో ఒకటమ్మా, ఇప్పుడు గత 5 ఏళ్ళుగా మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా సెంట్రల్లో ఉన్న ఏదైతే బీజేపీ పార్టీ ఉందో అతనికి సహకరించారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి సందేహం లేదు. అతను ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు కాచారు, అతను కాపాడారు అన్నది నగ్న సత్యం, అది జగమెరిగిన సత్యం, అది ఎవరు కాదనలేని నిజం అది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఏదో చెబుతారు కదా, వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నట్టుగా ఈ రోజున ఏదైతే ఇప్పుడు సెంట్రల్లో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అది పూర్తిగా నితీష్ కుమార్ మీద గౌరవ ముఖ్యమంత్రి, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆధారపడి గవర్నమెంట్ నడుస్తుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హవా జరుగుతుంది. రెండోది, అతను చేసిన తప్పులు ఒకటొకటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ప్లస్ ఇట్లన్నిటికీ మించి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే బీజేపీ పెద్దలు అతనికి సహకరించినా, అతనికి సహాయ సహకారాలు అందించినా కూడా డెఫినెట్గా వాళ్ళకి ఇది పెద్ద డెంట్ అవుతుంది, వాళ్ళకి ఇది పెద్ద మాయని మచ్చ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా తెర మీకు వచ్చిన ఈ ఎపిసోడు ఏదైతే ఈ యొక్క కలుషితమైన లడ్డు ఎపిసోడు, ఇది ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందూ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ఆ యొక్క దైవానికి వాళ్ళకి ఉన్న అటాచ్మెంటు, అలాగే ఆ లడ్డు ప్రసాదాల మీద ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ, ప్రీతి, ఆ భక్తి, ఇట్లన్నిటిని కూడా వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు. ఇటువంటి సమయంలో నిజంగానే మీరు అన్నట్టుగా బీజేపీ కానీ అతని మీద కరుణా కటాక్షం ఏదైనా చూపిస్తే డెఫినెట్గా ఏదైతే ఈ రోజున ఒక పూర్తిగా
ఈ హిందూ ఓటు బ్యాంక్ మీద మెజార్టీగా ఆధారపడి ఉన్న ఆ పార్టీ ఈ మెజార్టీ హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఆగ్రవేశాలకు లోనైతే ఆ విధంగా బీజేపీకి సెట్ బ్యాక్ జరగడానికి, నష్టం జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రిస్క్ తీసుకోవడానికి సాహసించరు. సో ఇంత జరిగిన తర్వాత ఇటు ఆర్ఎస్ఎస్ కానీ ఇటు కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కూడా సపోజ్ బీజేపీ అటువంటి ఏదన్నా గోడ మీద పిల్లి వ్యవహారం జరిపినా కూడా వీళ్ళందరూ కూడా కన్నెర చేస్తారు. డెఫినెట్గా వీళ్ళంతా కూడా వ్యతిరేక బావుట ఎగరేస్తారు. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ హిందూ ప్రజల మనోభావాలకు అనుకూలంగా, వాళ్ళ మనోభీష్టానికి అనుకూలంగా బీజేపీయే నడుచుకుంటారు కూడా. సో డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డికి గడ్డుకాలం అని చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డిని రెస్క్యూ చేయడానికి దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించట్లేదు. అతను ఎన్నో పిల్లి మొగ్గలు వేస్తున్నాడు, ఎన్నో గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తున్నాడు. అయినా కూడా అతనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. బికాజ్ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందంటే ఈ చేసిన పాపం యొక్క ఫలితమే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. ప్లస్ ఈ రోజున ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి అతను పూర్తిగా భ్రష్టు పట్టిపోతున్నాడు, పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాడు, పూర్తిగా ప్రజల యొక్క ఆగ్రవేశాలకు లోనవుతున్నాడు. వాళ్ళు ఎవరైతే అతన్ని ఇన్ని రోజులు కొంతమంది ఆరాధిస్తున్నారో, అభిమానిస్తున్నారో, అతనికి పార్టీకి అండదండగా ఉంటున్నారు. డెఫినెట్గా చాలామంది కూడా ఇప్పుడు సైడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది, చాలామంది కూడా వ్యతిరేకించడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మీరు చూస్తే చూడండి, ఎవరైతే టీటీడీలో చైర్మన్గా చేసిన తన బంధువర్గం, తన సామాజిక వర్గానికి సంబంధించిన సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడు, కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో మిగతా ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఇంతవరకు అతన్ని సపోర్ట్ చేయట్లా, దీన్ని సమర్థించట్లా. కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావట్లా. సో దాన్ని బట్టి ప్రజా ఆగ్రహం ఎంతలా ఉంది, బయట సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నదన్నది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని మరొక్కసారి దర్శిస్తాడని, మరొక్కసారి జైలుకి వెళ్తాడని కూడా నా మనసాక్షి, నా అంతరాత్మ కూడా చెబుతుంది. ఇది అసలు మహాపాపం అమ్మ. ఇప్పుడు నేను పూర్తిగా శాకాహారిగా మారిపోయా, 2019లో పూర్తిగా శాకాహారిగా మారిపోయా. సో మీలాంటి వ్యక్తుల దగ్గర కూడా మీరు అడిగినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నేను గుడ్డు కూడా తిన్నమ్మా, నేను మాంసాన్ని మొత్తం త్యజించానమ్మా, పూర్తిగా శాకాహారిని మారిపోయా. అటువంటిది నేను ఒక ఒట్టు పెట్టుకున్నా, ఈ గవర్నమెంట్ మారే వరకు తిరుపతి దర్శనానికి వెళ్ళకూడదు అనుకున్నా. అలాగే ఈ 5 ఏళ్ళు దర్శనానికి వెళ్ళలేదు నేను. దేవుడు అంటే నాకు అత్యంత ప్రీతి, ఆయన మా కులదైవం. సో అటువంటిది అంతకుముందు సంవత్సరానికి అట్లీస్ట్ మినిమం 2 టైమ్స్ అన్న వెళ్ళేవాడిని. అటువంటిది పూర్తిగా 5 ఏళ్ళు నేను దర్శనానికి, స్వామి దర్శనానికి వెళ్ళా. కానీ ఆ లడ్డు మీద ఉన్న ప్రీతితోటి, ఆ లడ్డు మీద ఉన్న ప్రేమతోటి ఎన్నోసార్లు ఎంతోమంది తెలిసిన మిత్రులు, బంధువులు, తెలిసిన శ్రేయోభిలాషులు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను చాలాసార్లు ఆ లడ్డును కూడా స్వీకరించడం జరిగింది. సో ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అయ్యో మనం శాకాహారం అని ఇన్ని రోజులు చంకలు కొట్టుకుంటున్నామే, ఈ విధంగా ఇతను కలుషితం చేసేసాడే అని చెప్పి మనసు ఎంతో వెదకి, ఎంతో ఆందోళనకి నేను లోనయ్యాను. సో ఈ విధంగా మరి అసలు పుట్టుకతోటే కొంతమంది శాకాహారులు ఉంటారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వీళ్ళందరూ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అంతన్నాడు ఇంతన్నాడే, పొట్టోడు మడం తిప్పనన్నాడు, మాట తప్పనన్నాడు అన్నాడు. కానీ ఈ మరి పాడు పనులు ఏంటి, ఈ దరిద్ర పనులు ఏంటి, ఈ నీచమైన పనులు ఏంటి? కాబట్టి నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు ఎంతోమంది నాయకోదులు ఉన్నారు ఈ యొక్క దేశంలో, వాళ్ళందరికీ ఈ యొక్క నా విన్నపం ఏంటంటే, సో ఇంతమంది యొక్క భక్తుల, ఇంతమంది యొక్క హిందువుల మనోభావాలతోటి, వాళ్ళ విశ్వాసాలతోటి అతను ఆటలాడుకున్నాడు. కాబట్టి అసలు ఇతని మీద చర్యలు తీసుకోవడానికి, లేకపోతే ఇతను ఏదైనా క్రిమినల్ కేసులు పెట్టడానికి, సో మాలాంటి వాళ్ళకి మీరిచ్చే ఆ జ్యుడిషరీ సలహాలు ఏంటి, ఆ న్యాయ సంబంధమైన సలహాలు ఏంటి, ఏ విధంగా మేము ప్రొసీడ్ అవ్వాలి, ఏ విధంగా ఇతని మీద కేసు పెట్టాలి, ఏ విధంగా మేము యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా
సో మాలాంటి వాళ్ళకి చెబితే కాస్త అట్లీస్ట్ మా మనసుకు ఊరట కలుగుతుంది. రైట్. ఏదేమైనా పూర్తిగా లోపల సిస్టమ్ అంతా కూడా మారిపోయింది. సాధారణంగా ఏంటంటే కొన్ని రోజులు మనం వెజిటేరియన్ ఆహారం తీసుకుంటే పూర్తిగా లోపల ఉన్నది కూడా మొత్తం మారిపోతుందంట. సో అంటే మొత్తం అంతా కూడా అది పూర్తిగా పరిశుభ్రం అయిపోతుంది లోపల. అంటే ఆ యొక్క మలినాలు ఏమి ఉండవని చెప్పి సైంటిఫిక్గా చెబుతారు. మరి ఇన్ని రోజులు మేము ఈ కలుషిత లడ్డుని మేము సేకరించాం కాబట్టి సో మళ్ళీ మేము కలుషితం అయ్యాము అంటే మేము బయటికి చెప్పుకోవడానికే 2019 నుంచి ఈ రోజు వరకు నాన్ వెజ్ తినట్లేదని చెప్పుకోవడమే కానీ మరి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పి మేము కూడా నాన్ వెజ్ని సేవించేసామమ్మా. సో కాబట్టి అసలు మరి ఇప్పుడు ఈ యొక్క తిరుమల తిరుపతి విషయంలోనే గాడ్ ఫియర్ లేకుండా జగన్ మనుషులు ఇంత దౌర్భాగ్యానికి, ఇంత నీచానికి, ఇంత నికృష్టానికి వీళ్ళు పాల్పడ్డారంటే ఇంకా చూసుకోండి. ఏపీలో లిక్కర్ వ్యాపారం అతనే చేశాడు. మరి ఆ లిక్కర్లో ఇంకెన్ని దరిద్రాలు కలిపాడో, ఇంకెన్ని మోసాలు చేశాడో, ఎంతమంది జీవితాలు బుగ్గైపోయినాయో, ఎంతమంది వాళ్ళ ఆడబడుచుల అమ్మల పశువుతాళ్ళు తెగిపోయినాయో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో, ఎంతమంది కిడ్నీలు లివర్లో క్యాన్సర్లు వచ్చి ఎంతమంది బాధపడుతున్నారో ఇంకా చెప్పుకోలేనిది. అలాగే డ్రగ్స్ తీసుకొచ్చాడు, అలాగే గంజాయి వ్యాపారం చేయించాడు. సో ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు అన్ని వ్యవస్థల్ని. సో ఇప్పటికైనా కూడా తను ఏదో చెప్పుకుంటున్నాడు 40% నా వెనకాల ఉన్నారు, 40% ఓటు బ్యాంక్ నాకుందని. ఇప్పటికైనా ప్రజలు ఈ నగ్న సత్యాల్ని, ఈ నిజాల్ని గ్రహించి ఇప్పటికైనా తనని పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం చెయ్యాలని ప్రతి ఒక్కళ్ళకి నా మనవి. అయ్యా ఇప్పటికైనా మారండ్రా బాబు, ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఇప్పటికైనా ఇటువంటి దుష్ట నాయకుడిని మీరు దూరం పెట్టండి. మిమ్మల్ని, మీ రాష్ట్రాన్ని, మీ గుళ్ళని, మీ దేవుళ్ళని, మీ మనోభావాలని కాపాడుకోండి అని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను.